మిస్ వరల్డ్ పోటీల్లో గెలిచిన అమ్మాయికి ఎన్ని కోట్లు ఇస్తారు? ఒక అమ్మాయి మిస్ వరల్డ్ అవ్వాలి అంటే ఏం చేయాలి? కేవలం అమ్మాయిలకి మాత్రమే, అబ్బాయిలకి ఇలాంటి కాంపిటీషన్స్ ఎందుకు ఉండవు? మిస్ వరల్డ్ పోటీల్లో బికినీ ఎందుకు వేసుకోవాలి? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలా మంది అందంగా ఉంటేనే మిస్ వరల్డ్ అవుతారేమో అనుకుంటారు, కానీ అందంతో పాటు చాలా క్వాలిటీస్ ఉండాలి. మిస్ వరల్డ్ పోటీ ఎప్పుడు మొదలైంది, ఎందుకు మొదలైందో ఇప్పుడు తెలుసుకుందాం. 1951లో బ్రిటన్ లో ఎరిక్ మోర్లీ అనే వ్యక్తి మిస్ వరల్డ్ పోటీని మొదలు పెట్టారు. అప్పటి కాలంలో కొత్తగా కనిపెట్టిన బికినీస్ ని ప్రమోట్ చేసుకోవడానికి ఈ పోటీలను నిర్వహించేవారు. ఎరిక్ మోర్లీ 2000 సంవత్సరంలో చనిపోయిన తర్వాత ఆయన భార్య జూలియా మోర్లీ ఈ పోటీని కొనసాగించారు. ఆమె మిస్ వరల్డ్ పోటీని బ్యూటీ విత్ ఏ పర్పస్ అనే ట్యాగ్ లైన్ తో మొత్తం చేంజ్ చేశారు. మిస్ వరల్డ్ అనేది ప్రపంచంలోని అందమైన, తెలివైన, మంచి మనసున్న అమ్మాయిల కోసం జరిగే ఒక ఇంటర్నేషనల్ పోటీ. ఈ పోటీ ప్రతి సంవత్సరం జరుగుతుంది. బ్యూటీ విత్ పర్పస్ అంటే అందం మాత్రమే కాదు, తెలివి, సమాజ సేవ కూడా ఉండాలి. ప్రతి దేశంలో మిస్ ఇండియా, మిస్ యుఎస్ఏ లాంటి పోటీలు జరుగుతాయి. ఈ పోటీల్లో గెలిచిన అమ్మాయిలు మిస్ వరల్డ్ కాంపిటీషన్ లో పాల్గొంటారు. మిస్ వరల్డ్ అవ్వాలి అంటే కొన్ని రౌండ్స్ పర్ఫామ్ చేయాలి. వాటిని ఫాస్ట్ ట్రాక్ ఈవెంట్స్ అంటారు. అందులో మొదటిది బ్యూటీ విత్ ఏ పర్పస్ రౌండ్. ఇది చాలా ముఖ్యమైన రౌండ్. ప్రతి అమ్మాయి సమాజానికి మేలు చేసేలా ఒక ప్రాజెక్ట్ చేయాలి. ఉదాహరణకి పిల్లల చదువు కోసం, పర్యావరణం కోసం, ఆరోగ్యం కోసం, ఇలాంటివి. రెండోది టాలెంట్ రౌండ్. ఈ రౌండ్ లో మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ వాళ్ళలో ఉన్న కళల్ని చూపిస్తారు. పాటలు పాడడం, డాన్స్ చేయడం, పెయింటింగ్ లేదా ఇలాంటివి చేయడం. మూడోది టాప్ మోడల్ రౌండ్. ఈ రౌండ్ లో ఫ్యాషన్ మరియు స్టైల్ ని చూస్తారు. అమ్మాయిలు ఎలా వాక్ చేస్తున్నారు, డ్రెస్ ని ఎలా క్యారీ చేస్తున్నారు, ఎంత కాన్ఫిడెంట్ గా నడుస్తున్నారో చూస్తారు. నాలుగోది స్పోర్ట్స్ ఛాలెంజ్. ఈ రౌండ్ లో శారీరక ఆరోగ్యం, టీమ్ స్పిరిట్ ని పరీక్షిస్తారు. ఉదాహరణకి రన్నింగ్, ఫిట్నెస్ టాస్క్లు ఇలాంటివి. ఐదోది మల్టీమీడియా అవార్డ్. ఈ రౌండ్ లో పాల్గొన్న అమ్మాయిల సోషల్ మీడియా అకౌంట్స్ లో ఫాలోవర్స్ ఎంత ఎక్కువ మంది ఉన్నారు, ఎవరు ఎక్కువగా ఫాలోవర్స్ తో కనెక్ట్ అవుతున్నారు, ఎవరి పోస్టులు ఎక్కువ ఫాలోవర్స్ కి చేరుతున్నాయో చూసి వాళ్ళకి మల్టీమీడియా అవార్డు ఇస్తారు. ఈ అన్ని రౌండ్స్ అయిపోయిన తర్వాత పోటీలో గెలిచిన వారు నేరుగా సెమీఫైనల్స్ కి వెళ్తారు. ఆ తర్వాత గ్రాండ్ ఫినాలే జరుగుతుంది. ఇందులో కూడా కొన్ని రౌండ్స్ ఉంటాయి. అందులో మొదటిది ఇంట్రడక్షన్ రౌండ్. ఈ రౌండ్ లో అన్ని దేశాల నుండి వచ్చిన అమ్మాయిలు ఒకేసారి స్టేజ్ పై నిలబడతారు. ఈ రౌండ్ లో వాళ్ళని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. రెండోది షార్ట్ లిస్టింగ్ రౌండ్. ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత ఫాస్ట్ ట్రాక్ ఈవెంట్ లో ఎవరైతే బాగా పర్ఫామ్ చేశారో అందులో టాప్ 10 అమ్మాయిల్ని సెలెక్ట్ చేస్తారు. మూడోది క్వశ్చన్ అండ్ ఆన్సర్ రౌండ్. ఈ రౌండ్ లో టాప్ 10 కంటెస్టెంట్స్ ని జడ్జెస్ కొన్ని ప్రశ్నలు అడుగుతారు. కంటెస్టెంట్స్ ఆ ప్రశ్నలకు తెలివిగా, స్పష్టంగా సమాధానాలు చెప్పాలి. ఈ రౌండ్ లో అందం కంటే తెలివితేటలను ఎక్కువగా చూస్తారు. నాలుగోది ఫైనలిస్ట్ సెలక్షన్. క్వశ్చన్ అండ్ ఆన్సర్ రౌండ్ ఆధారంగా జడ్జిలు టాప్ 5 లేదా టాప్ 3 ఫైనల్ కంటెస్టెంట్స్ ని నిర్ణయిస్తారు. వీరిలో ఒకరు మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుస్తారు. మిస్ వరల్డ్ కాంపిటీషన్ లో పాల్గొనే అమ్మాయిలకు ఒక రూల్ పెట్టారు. ఎటువంటి కాస్మెటిక్ సర్జరీ చేసుకోకూడదు. అంటే శరీరాన్ని మార్చే సర్జరీలు, బ్యూటీ సర్జరీస్ చేయించుకోకూడదు. ఈ పోటీలో పాల్గొనాలి అనుకునే అమ్మాయిలందరూ సహజంగానే అందంగా ఉండాలి. ఈ పోటీలో పాల్గొనే కంటెస్టెంట్స్ కు ట్రైనింగ్ కూడా ఇస్తారు. ఎలా నడవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా నవ్వాలి, ఎలా ప్రవర్తించాలి, ఫిట్నెస్ ఇలాంటివి. మిస్ వరల్డ్ లో గెలిచిన అమ్మాయిలకి ఏం వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా మిస్ వరల్డ్ లో గెలిచిన అమ్మాయికి ముందు సంవత్సరం మిస్ వరల్డ్ గెలిచిన కంటెస్టెంట్ స్టేజ్ పైకి వచ్చి కిరీటాన్ని పెడుతుంది. మిస్ వరల్డ్ లో గెలిచిన అమ్మాయికి సంవత్సరం మొత్తం శాలరీ ఇస్తారు. అది లక్షల్లో ఉండొచ్చు లేదా కోట్లలో ఉండొచ్చు. అదే విధంగా అమ్మాయికి లగ్జరీ హోటల్స్, విమాన ప్రయాణాలు, ప్రపంచం మొత్తం చుట్టే అవకాశాలు అన్ని ఫ్రీగా లభిస్తాయి. ఈ ట్రిప్స్ అన్ని కూడా ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే. ఈ మిస్ వరల్డ్ కిరీటాన్ని మళ్ళీ 1 ఇయర్ తర్వాత వెనక్కి ఇచ్చేయాలి. మిస్ వరల్డ్ కిరీటాన్ని జీవితం మొత్తం వాళ్ళ దగ్గర పెట్టుకోవడం కుదరదు. సంవత్సరం పూర్తయిన తర్వాత మళ్ళీ వెనక్కి ఇచ్చేయాల్సి ఉంటుంది. మిస్ వరల్డ్ కాంపిటీషన్ ని కొన్ని దేశాల్లో బ్యాన్ చేశారు. ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, సౌదీ అరేబియా లాంటి ముస్లిం దేశాల్లో ఈ పోటీని బ్యాన్ చేశారు. ఎందుకంటే బికినీ రౌండ్స్, అమ్మాయిలు వేసుకునే దుస్తుల కారణంగా అమ్మాయిలు ఇలా చూపించడం ఆ దేశాలకు ఇష్టం లేక ఈ పోటీలను బ్యాన్ చేశారు. ఇండోనేషియాలో బికినీ రౌండ్ వల్ల ప్రజలు అల్లర్లు చేయడంతో 2013 నుంచి మిస్ వరల్డ్ పోటీల్లో బికినీ రౌండ్ ని తీసేశారు. మన భారతదేశం 6 సార్లు మిస్ వరల్డ్ టైటిల్స్ ని గెలుచుకుంది. ఎవరెవరు గెలిచారో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా రితియా ఫారియా 1966లో మిస్ వరల్డ్ టైటిల్ ని గెలుచుకున్నారు. మొదట ఇండియన్ మరియు ఏషియన్ మహిళగా మిస్ వరల్డ్ అయ్యారు. రెండవది ఐశ్వర్య రాయ్. ఈమె 1994లో మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకున్నారు. మూడోది డయానా హైడెన్. ఈమె 1997లో మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకున్నారు. నాలుగోది యుక్తా ముఖే. ఈమె 1999లో మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకున్నారు. ఐదోది ప్రియాంక చోప్రా. ఈమె 2000 సంవత్సరంలో మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకున్నారు. ఆరోది మానుషి చిల్లర్. ఈమె 2015లో మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకున్నారు.